మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. కాసేపట్లో సారలమ్మ గద్దెలపైకి రానున్నారు. వరదేవతలందరూ కూడా గద్దెలపైకి రాగానే మొదటి రోజు ఘట్టం ముగియనుంది. లక్షల మంది భక్తులు జాతరను వీక్షిస్తున్నారు. సమ్మక్క ఆలయంలో ముగ్గురు దేవతలకు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు ముగ్గురు దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి నలుగురు దేవతలు భక్తులకు దర్శనమిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణ మహాజాతరగా పిలువబడే సమ్మక్క సారలమ్మ పండుగకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నాయి. వనదేవతలను దర్శించుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. పిల్ల జల్లలతో మూట ముల్లే సర్దుకొని బండెనక బండి కట్టుకొని సాగిపోతున్నారు. జాతర ఈ నెల 31 వరకు జరగనుంది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, డీసీఎంలు ఏ వాహనం చూసినా మేడారం వైపే సాగిపోతున్నాయి. మహాజాతరను దగ్గరుండి మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు సూచనలు చేస్తున్నారు. భక్తులు, చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్లు అమలు చేస్తున్నారు. ఇటు జంపన్న వాగు జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పిస్తున్నారు. ముగ్గురు దేవతలు గద్దెలపైకి రానుండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. కాసేపట్లో సారలమ్మ గద్దెలపైకి రానున్నారు. తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి రానున్నారు. వనదేవతలందరూ గద్దెలపైకి రాగానే మొదటి రోజు ఘట్టం ముగియనుంది. లక్షల మంది భక్తులు జాతరను వీక్షిస్తున్నారు. సమ్మక్క ఆలయంలో ముగ్గురు దేవతలకు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు ముగ్గురు దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి నలుగురు దేవతలు భక్తులకు దర్శనమిస్తారు.